హలో ఆల్, వెల్కమ్ టు ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకున్నా. మళ్ళీ చాలా రోజుల తర్వాత పెడుతున్నా. ఫెస్టివల్ మూలం కొంచెం బిజీ ఉండి ఆర్డర్స్ మూలం కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా ఉన్నా. ఇవాళ ఒక మంచి మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఐడియా. ఏంటి ఇన్ని రోజులు పెట్టలేదంటే కొంచెం ట్రైపాడ్ ప్రాబ్లం మూలంగా మేకింగ్ వీడియోస్ పెట్టడానికి అవ్వలేదండి. ఇప్పటి నుంచి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తానండి. చూడండి, ఇదొక బ్యూటిఫుల్ టిక్ టాక్ క్లిప్స్ మీద వర్క్ చేశాను. ఇవి చక్కగా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు, ఇంకా రకరకాలుగా మ్యాచింగ్గా యూజ్ చేయొచ్చు. సో నేను మీకు ఇవాళ ఈ వీడియో ఫుల్ చూడండి, మీరు రకరకాల టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తాను. చూడండి, ఇప్పుడు నేను దీనికి తీసుకున్నది ఆల్రెడీ కొన్ని చేశానండి. ఇది ఇంకొకటి ఈ మోడల్ ఎలా చేయాలో నేను మీకు ఇవాళ ఇక్కడ చూపిస్తాను. దీనికి నేను తీసుకున్నది నా దగ్గర B6000, V7 అయిపోయిందండి, 7000, B6000 తీసుకున్నాను. అండ్ 6K వైట్ కుందన్స్ తీసుకున్నాను. అండ్ గోల్డ్ కలర్ హనీ షేప్ తీసుకున్నానండి. ఇది ఒక ప్లేట్, యాక్చువల్లీ నేను ఎక్కువ యూజ్ చేసే ప్లేట్ ఇది, ఇంట్లో పిల్లలది. రకరకాల పార్టీషన్గా ఉండడానికి ఇలాగ పెట్టుకుంటా అండి నేను. చూడండి, ఇలా రకరకాలుగా అన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు అని. ఓకే, సో ఇప్పుడు మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఏంటంటే ఇలాగ ఉన్న దాన్ని ఫస్ట్ ఈ హెడ్ సైడ్ ఉంది కదా, దాన్ని B6000తో ఇలాగ ఫస్ట్ కొంచెమే పెట్టుకోండి. ఇలా కొంచెం పెట్టుకొని కొంచెం కొంచెం చేసుకుంటే ఈ లోపు మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ చూడండి, ఇలాగా B6000 ఏ 7000 అయినా మనకు ఒక తీగలాగా వస్తుంది, అవునండి. ఇదంతా పోవడానికి వెంటనే ఇలాగా మీ దగ్గర ఉండే ఓల్డ్ క్లాత్తో అట్లా తుడిచేసుకుంటే నెక్స్ట్ దానికి అంటుకోకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. సో ఇప్పుడు వెంటనే దీని వెంటనే ఇలాగా మూత కూడా పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని నిదానం ఏమంటే కొంచెం కొంచెం చేసుకుంటే మనకి ఈజీగానే అవుతుంది అండ్ నీట్గా కూడా వస్తుందండి. చూడండి, ఇలాగ ఫస్ట్ స్టిక్ పెన్తో ఇలాగ పెట్టేసుకున్నాను. స్లోగా రకరకాలు చేస్తూ ఉండొచ్చండి. ఇట్లా మన ఐడియాస్, మన క్రియేటివ్ బట్టి మనం రకరకాలు మనమే ప్లాన్ చేయొచ్చు. ఇటువంటివి నేను బోల్డ్ చేశానండి. ఈవెన్ నాట్ ఓన్లీ ఈ టిక్ టాక్ క్లిప్స్ మీదే కాదండి, నేను సిల్క్ థ్రెడ్ వైండ్ చేసి టిక్ టాక్ క్లిప్స్ మీద దాన్ని కూడా నేను డిజైనింగ్ అనేది చేశానండి. ఇవంతా నేను చాలా మటుకు రీసెల్లర్స్కి